సప్త ఋషుల మహా అవతార్ బాబాజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతోటి ఎంతో అద్భుతంగా జరుగుతున్న సప్త ఋషుల ధ్యానం జూమ్ సెషన్ కి ఇవాళ భగవద్గీత సారాంశాన్ని మనందరికీ తెలియజేయడానికి వస్తున్న మాస్టర్ అన్నపూర్ణ గారు. మేడం, మీకు సప్త ఋషుల ధ్యానం జూమ్ సెషన్ సాదరంగా ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా శతకోటి పాదాభివందనములు తెలియజేసుకుంటూ, యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాసుల వారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సప్త ఋషుల జూమ్ సెషన్ ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ, ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ ధ్యానాన్ని ప్రతిరోజు అందిస్తూ ఎంతో చక్కగా ఈ సెషన్ ని ముందుకు తీసుకెళ్తాం. శైలేశ్వర్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని అందరూ ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చక్కగా మనం ప్రాతకాలంలో ధ్యానం చేసుకుని, ధ్యానం తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని మనలో నింపుకుంటున్నాము. ఆత్మ జ్ఞానాన్ని. మాస్టర్స్, మీ అందరి యొక్క శ్రద్ధ నాతో దీన్ని అందించేలాగా చేస్తుంది. మీరందరూ ఎంతో శ్రద్ధగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. మనం 4వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో మొన్న చెప్పుకున్నాయి. మనం ఏంటంటే మన 4 వర్ణాలుగా మనం విభజించబడ్డాము. అని మన యొక్క ఆరా గురించి తెలుసుకున్నాము. మన ఆరా 4 రకాలుగా ఉంటుంది. మనల్ని మనం ఏ తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా, శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నామా అనేది మన ఆరాకు చూడడం తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతారు. గురువులు, మన యొక్క గురువులు. అలాగే కొంతమందికి చూడగలిగే శక్తి ఉంటుంది. లేదు, మన గురించి మనం కూడా మనం తెలుసుకుంటాం, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగయ తస్య కర్తారమపి మాం విద్వకర్తారం అవ్యయం. 4 వర్ణాలుగా భగవానుడు విభజించాడు. తర్వాత మనం కర్మల్లో అకర్మను, అకర్మలో కర్మను చూడగలగాలి అని చెప్పారు. అంటే మనం చేసే పనులు నిష్కామంగా చేయడమే, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడమే కర్మల్లో అకర్మ. అలా చేసినప్పుడు అది కర్మ అవ్వదు, మనకి ఎటువంటి బంధాన్ని కలుగజేయదు. అదే కర్మల్లో అకర్మ. మనం పని చేసాం కానీ అది పని కాదు, అంటే మనకి ఎటువంటి బంధాన్ని కలుగజేయదు. అకర్మల్లో కర్మ, మనం ధ్యానం చేస్తున్నాము కానీ ఖాళీగా కూర్చున్నట్టే ఉంటాము, కానీ అది ఒక పనే. అది ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్న దానిలో అకర్మలో కర్మను చూడడం. కర్మల్లో అకర్మని, అకర్మలో కర్మని చూడగలగాలి. ఇటువంటి వాడే జ్ఞాని అని చెప్పారు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు దాని నుంచి బంధింపబడరు. ఇప్పుడు 4వ అధ్యాయం 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఇంకొకసారి చూద్దాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి యొక్క సమస్త కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులని పండితులు పేర్కొంటారు. ఎవరి యొక్క సమస్త కర్మలు కోరికలు సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మం అయిపోతాయి అనమాట, బూడిద అయిపోతాయి. మనం ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ప్రతి ఒక్కళ్ళు వాడే పదం, ఎక్కువగా ఉపయోగిస్తాము, క్లాసులు చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం ఎక్కువ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానము అనే అగ్నిలో మన కర్మలన్నీ కూడా దగ్ధం చేయబడతాయి. అంటే ధ్యానం చేస్తే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. ఆ ఆత్మజ్ఞానంలో మన యొక్క సమస్త కర్మలు కూడా అందులో కాలి బూడిదైపోతాయి. ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ కర్తృత్వ భావన అంటే మనం అటాచ్మెంట్ లేకుండా, బంధం లేకుండా, కర్మల మీద, కర్మ ఫలాల మీద ఆసక్తి, అంటే దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేది లేకుండా ఆ కర్మలు చేస్తే అది నిష్కామ కర్మ అని చెప్తున్నారు. అంటే మనం బంధం లేకుండా చేసే పని పట్ల బంధం, అటాచ్మెంట్ లేకుండా, నేను ఈ పని చేస్తున్నాను కదా, నాకు తర్వాత ఏం లాభం వస్తుంది అని కర్మ ఫలం మీద ఆసక్తి లేకుండా. నిష్కామ కర్మ అంటే ఏంటో చెప్తున్నారండి. కర్తృత్వ భావన అంటే సంఘం, అటాచ్మెంట్, బంధం. మనకి మనం చేసే పని పట్ల బంధం ఉండకూడదు. అది ప్రాపంచికమైన అవ్వచ్చు, ఆధ్యాత్మికమైన అవ్వచ్చు. ఇప్పుడు ధ్యానం చేస్తూ కూడా మనం ప్రాపంచికంగా ఉన్నట్లే మళ్ళీ ఈ పనుల్లో కూడా మనం బంధాలు పెంచేసుకుంటే మళ్ళీ ఇది ఆధ్యాత్మిక బంధం అయిపోతుంది. మనకి ఏ బంధము ఉండకూడదు. ప్రాపంచిక బంధము వద్దనుకుని వచ్చే మళ్ళీ ఆధ్యాత్మిక బంధాన్ని తగిలించుకోకూడదు. పత్రి సారు ఎక్కడికక్కడండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, బయలుదేరిపోతున్నారు. నీకు నాకు ఈ రోజుతో కట్ అయిపోయింది, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయేవారు. అంటే అక్కడ బంధాన్ని అక్కడ కట్ చేసేసేవారు అనమాట. అంటే ఎక్కడికక్కడ ఆయన ప్రతి ఒక్క చోటికి వెళ్ళేవారు, అందరినీ మీట్ అయ్యేవారు, ఎవరితోనూ కూడా బంధం లేకుండా ఎక్కడికక్కడ నీకు నాకు ఈ రోజుతో రామరామ్ అనేవారు. అంతే, ఆ రోజు అక్కడ కట్ చేసేసుకునేవారు. అలా నేను ఒక పిరమిడ్ కడుతున్నాను, ఆ పిరమిడ్ కూడా నాది అనే బంధం వచ్చేస్తుంది. చాలా ఇప్పుడు ఆధ్యాత్మిక బంధాలు ఎక్కువైపోతున్నాయి. మనం ప్రాపంచిక బంధాలని తగ్గించుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక బంధం కూడా లేకుండా మనం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. కేవలం నిమిత్త మాత్రంగానే మనం ఏ పని చేసినా నిమిత్త మాత్రంగానే చేయాలి. ఏ పని చేసినా సంఘం ఉండకూడదు. కుటుంబంలోనూ, ప్రాపంచికంగా కుటుంబంలోనూ మనం చేసే పనులన్నీ కేవలం మన బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వర్తించుకోవాలి తప్ప వాటితో మనం అటాచ్ అయిపోకూడదు. మనసు పరంగా ఫిజికల్లీ అటాచ్డ్, మెంటల్లీ డిటాచ్డ్ అంటారు. అంటే మనకి ఇవన్నీ శరీర బంధాలు. అందుకని ఈ శరీరం నుంచి వచ్చిన అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడాను, కుటుంబ బంధాలన్నీ కూడాను. మనం మెంటల్ గా, మానసికంగా అటాచ్ అయిపోకూడదు. మానసికంగా అటాచ్ అయిపోవడం వల్లే మనకు దుఃఖం వస్తుంది. మానసికంగా అటాచ్ అవ్వకుండా, మానసికంగా మాత్రం నిమిత్త మాత్రంగా ఉండి, శారీరకంగా మనం చేసే పనులను, కుటుంబ కర్తవ్యాలను, మన యొక్క ధర్మాలను నిర్వర్తించాలి. అప్పుడు అది కర్తృత్వ భావన లేకుండా మనం చేసే పనులు చేస్తాం. కర్మ ఫలాసక్తి
అలాగే చేసే పని పట్ల ఆసక్తి. ఇది 2 రకాలుగాను కూడా మనం అన్వయించుకోవాలండి. ఆధ్యాత్మికంగానే కాదు, మన కుటుంబంలో మన యొక్క చేసే ప్రతి పనికి అన్వయించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇంట్లో కూడాను నేను ఇంత చేశాను, అంత చేశాను, వీళ్ళకి విలువ లేకుండా పోయింది, అది కూడా ఆశిస్తున్నాం గదా మనం. ఒక పని చేసి ఇంట్లో వాళ్ళకి మనం వాళ్ళకి చేసిన పనులకి నన్నెవరు గుర్తించడం లేదు. నేనెంత పని చేస్తున్నాను, అయినా నాకు గుర్తింపు లేదు. నాకింట్లో విలువ లేదు. పిల్లలకి విలువ లేదు. భర్తకి విలువ లేదు. లేతే అత్తమామలు గుర్తించడం లేదు. ఇలా మనం అనుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం అంటే ఆ ఫలితాన్ని మనం చేసిన పనికి ఫలితాన్ని ఆశిస్తున్నట్టే లెక్క. ఇక్కడ ఆసక్తి ఆ కర్మ ఫలాసక్తి వల్ల మనకేమొస్తుంది? దుఃఖమొస్తుంది. అందుకని కర్మ ఫలాసక్తి వద్దంటున్నాడు. కర్మఫలాన్ని ఆశించకండి. ఫలితం వస్తే వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఆశించకుండా మీరు పని చేసుకుంటే అలా అనుకుని పని చేసుకుంటూ నిమిత్త మాత్రంగా నేను కేవలం ఈ యొక్క పనిని ఇది నా ధర్మం, నేను కుటుంబ పరంగా అయితే ఇది నా యొక్క ధర్మం. నేను ఈ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను కేవలం అనే ఒక భావనతో మనం చేసినట్టయితే కుటుంబంలో కూడా మనం కుటుంబ ధర్మాలు నిర్వర్తించేటప్పుడు కూడా మనం దుఃఖాన్ని కలగకుండా ఉండగలుగుతాము. అలాగే మనం ఆధ్యాత్మికంగా ఏమైనా పనులు చేసేటప్పుడు కూడా దాని యొక్క ఫలాన్ని ఏమొస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టకుండా కేవలం ఇది నా చేత చేయించబడుతుంది, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలని. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఈ పని చేస్తున్నాను, నాతో ఆ మాస్టర్స్ చేయించుకుంటున్నారు అనే ఒక భావనతో కనుక మనం చేసినట్టయితే మనకి ఎటువంటి అటాచ్మెంట్ బంధము ఉండదు. కర్మ ఫలాన్ని ఆశించకుండా మనం పని చేసినప్పుడు ఆ ఫలితం పట్ల మనకి దుఃఖము ఉండదు. ఏదైనా ఆశే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆశని వదిలేస్తే దుఃఖం ఉండదు. అందుకని ఆ రెండు లేకుండా చేయడమే నిష్కామ కర్మ అని చెప్తున్నాడు. ఆ నిష్కామ కర్మ యోగంలో మనం ఏమవుతాయి, చిత్తం శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మనం అలా చేసుకుంటూ వెళ్తున్నామో, నిష్కామ కర్మలు చేసుకుంటూ వెళ్తున్నామో, మన ఈ భావనలతో మనం పనిచేసినప్పుడు మన చిత్తంలో ఇంకేముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. చిత్తం శూన్యం అయిపోతుంది. ఈ విధంగా మనం యొక్క నిష్కామ కర్మలను ఆచరించుకుంటూ కుటుంబ పరంగా అయినా ఆధ్యాత్మిక పరంగా అయినా మనం ఏ పని చేసినా ఈ విధంగా గనక మనం చేసినట్టయితే మన యొక్క చిత్తం ఏమవుతుంది? శుద్ధి అవుతుంది. చిత్తంలో ఉన్న మలినాల వల్లే. అంటే ఆ గతంలో నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, లేకపోతే నేను అనుకున్న పనులు అవ్వట్లేదు, లేకపోతే నేను వీళ్ళకి ఎంత చేస్తుంటే నాకు ఇలా చేస్తున్నారు, ఇలాంటి భావనలు లేకుండా ఉన్నప్పుడు ఇంకా చిత్తంలో ఆలోచనలు ఏముంటాయి? చిత్తానికి పని ఏముంటుంది? ఆ మలినాలన్నీ కూడా శుద్ధి అయిపోతాయి అన్నమాట. చిత్తశుద్ధి. భాండ శుద్ధి లేని ఏంటంటే చిత్తశుద్ధి లేని శివపూజలేలా, భాండ శుద్ధి లేని ఆహారమేలా. అంటే మనం చిత్తము శుద్ధంగా ఉండాలి. శివ పూజలు నేను ఆ పూజలు చేస్తున్నాను, ఈ పూజలు చేస్తున్నాను. చిత్తం శుద్ధంగా లేనప్పుడు శివ పూజలు చేస్తే ఉపయోగం ఏముంది అని చెప్పారు మన పెద్దలు. భాండం శుద్ధిగా లేకపోతే, మనం వండే పాత్ర శుద్ధంగా లేకపోతే ఆహారం కూడా పాడైపోతుంది. ఎలా పాడైపోతుందో అలాగే మన చిత్తం శుద్ధంగా లేకపోతే మనం చేసే పూజకి విలువ ఏముంది? మనం ఎక్కడ భక్తిలో ఉంటున్నాము? అందుకని చిత్తం ముందు శుద్ధి చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండాలి అని చెప్తారు. అందుకే చిత్తం శుద్ధంగా లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఈ చిత్తంలో అన్ని మలినాలు పెట్టుకుని పైకి మంత్రాలు జపిస్తూ పువ్వులేస్తూ అర్చిస్తూ నువ్వెన్ని చేస్తే ఎందుకు? చూడండి, అది కూడా కోరికతోనే చేస్తున్నాము. మొన్న ఒక పూజ చేశారు. ఆ పూజ చేస్తే ఎన్నో ఫలితాలు వచ్చేస్తే మనం అనుకున్నది అయిపోతుంది అని అంటే అక్కడ కోరిక. గమనించండి, ఎవరిని పూజలు చేయొద్దని అనడం లేదు, పూజను విమర్శించడం కాదు. అయితే మన చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకోకుండా మనం కోరికలతో పూజలు చేస్తున్నాము. అదే మనకి
సంఘాన్ని కలుగజేస్తుంది, దుఃఖాన్ని కలుగజేస్తుంది. అదే ధ్యానం చేసినప్పుడు మనం జ్ఞానము అనే అగ్ని ద్వారా మన లోపల ఉన్న ఆ కర్మలు దగ్ధం చేయబడతాయి. ఎప్పుడైతే ఆ చిత్తం శుద్ధంగా అయిందో మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానము అనే అగ్ని జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానాగ్ని అంటే ఆత్మజ్ఞానము అనే అగ్ని. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందామో, నా గురించి నేను తెలుసుకున్నానో, నా కథ నేను తెలుసుకున్నానో, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని నా కథను నేను తెలుసుకున్నాను, అప్పుడు ఆ జ్ఞానము అనే అగ్నిలో సమస్త కర్మలు, హోమంలో ఎలా అయితే సమిధలు కాలి బూడిద అయిపోతాయో, అలాగే మన యొక్క కర్మలు, మన చిత్తంలో మలినంగా ఉండిపోయిన ఆ సమస్త కర్మలు కూడా దగ్ధం అయిపోతాయి అని చెప్తున్నారు. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ నిష్కామ కర్మలు చేసేవారికి ఇంకా ఆగామి కర్మ ఉండదు. ఎందుకంటే మనం చేసే నిష్కామంగా పని చేస్తున్నాము అంటే, ఇక్కడ నిష్కామంగా మనం ఒక పని చేసేటప్పుడు ఇంకది మనకి కర్మబంధం కలగదు. కర్మబంధం ఉన్నప్పుడే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరికైనా ఒక భిక్షగాడు ఉన్నాడు. ఏం చేస్తారు? గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినప్పుడు భిక్షగాడికి ఎందుకు దానం చేస్తారు? రూపాయి ఎందుకు వేస్తున్నారు? 10 రూపాయలు ఎందుకు వేస్తారు? వాడికి 10 రూపాయలు వేస్తే పుణ్యం వస్తుందని కదా. అక్కడ పుణ్యం వస్తుందనే భావనతో నువ్వు ఆ భిక్షగాడికి డబ్బులు వేస్తున్నావు. ఇంకొక పని మనం చేస్తాము, అక్కడ మనకి దానివల్ల మనకు పాపం కలుగుతుందని తెలియదు. తెలియకపోయినా కూడా నువ్వు కావాలని, పాపం కావాలని చెయ్యకపోయినా నువ్వు చేసిన తప్పుకి పాపం కూడా అలాగే అంటుతుంది. ఇక్కడ పుణ్యం కావాలని ఎలా చేసావో అక్కడ అది కూడా అంటుతుంది. ఇది ఏదీ లేకుండా, అసలు ఎటువంటి బంధం లేకుండా దాని పట్ల, మనం చేసే పని పట్ల, అలాగే అది వచ్చే ఫలితం నాకు ఇది కావాలి, ఇప్పుడు పుణ్యం కావాలి అని ఒక భిక్షగాడికి డబ్బులు వేస్తున్నారు, లేకపోతే ఒక కార్యక్రమానికి డొనేషన్ ఇచ్చాము, ఇంకొకటి చేసాము అనుకోండి, పుణ్యము అనే భావం తీసేయమంటున్నారు. అది ఇక్కడ ఏంటంటే నిష్కామ కర్మ అంటే, నాకు ఇది పుణ్యం కావాలి, దీన్ని చేసిన వల్ల ఫలాన్ని ఆశించడమే మనం పుణ్యాన్ని ఆశించడం. నువ్వు అలా ఏం ఆశించకు, పుణ్యాన్ని ఆశించి నువ్వు పని చేసినప్పుడు పాపం నువ్వు చెయ్యని, తెలియకుండా చేసిన పాపం కూడా నీకు వస్తుంది. ఈ రెండు వస్తాయి. ఇది అంతా లేని కర్మ నిష్కామ కర్మ అంటే ఇది దానికన్నా హయ్యర్ లెవెల్. ఆ రెండు వదిలేయండి. రెండు లేతే శుభ అశుభ పరిత్యాగి అంటాడు, ఇంకొక శ్లోకంలో చెప్తారు. అంటే నువ్వు శుభాన్ని వదిలే, అశుభాన్ని వదిలేయని, శుభ పరిత్యాగి అని. అంటే ఇక్కడ ఏంటంటే, పుణ్యము బంగారు సంకెళ్ళ, పాపం ఇనప సంకెళ్ళు అయితే పుణ్యం బంగారు సంకెళ్ళు, రెండు సంకెళ్ళే. మనము ఇనప బంధాలు వద్దనుకుంటున్నాం, బంగారు బంధాలు కావాలనుకుంటున్నాం. బంగారంతో వేసిన మనకు మన చేతికి సంకెళ్ళు బంగారపుది దాంతో చేసేసిన సంకెళ్ళే, ఇనప దాంతో వేసిన సంకెళ్ళే ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు. అంటే నువ్వు ఇనప సంకెళ్ళు కావాలని కోరుకోకపోయినా వచ్చేస్తాయి, నువ్వు బంగారపు సంకెళ్ళు కావాలనే కోరుకుంటావు. నీకే సంకెళ్ళు వద్దు, నువ్వు దేనితోనూ బంధించబడద్దు. మనకేం చెప్తున్నారంటే, నీకు ఇనప సంకెళ్ళు వద్దు, నువ్వు ఎలాగో కోరుకోవు, బంగారపు సంకెళ్ళు కూడా వద్దు, రెండు బంధాలు వద్దు. ఇనుప బంధం ఎలా వద్దనుకుంటావో బంగారపు బంధం కూడా వద్దు నీకు. అది కూడా బంధమే కదా. ఇక్కడ మెటీరియల్ మారుతుంది అంతే. ఐరన్ బదులు గోల్డ్ పెట్టుకుంటున్నావు, నువ్వు కెపాసిటీ ఉంది కాబట్టి, నీకు గోల్డ్ పెట్టుకోగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి నువ్వు గోల్డ్ సంకెళ్ళు వేసుకుంటున్నావు, నువ్వు చేసుకునే పనులు పుణ్యం కావాలని చేసినప్పుడు. అంటే ఇక్కడ ఇనప సంకెళ్ళలాగే బంగారపు సంకెళ్ళు వస్తున్నాయి. అందుకని ఎటువంటి సంకెళ్ళు వద్దు, మనకి ఎటువంటి సంకెళ్ళు లేని స్వేచ్ఛ కావాలి. అది నిష్కామ కర్మ. దాని వల్ల ఏమవుతుందంట,
ఆ నిష్కామ కర్మ చేయడం వల్ల చిత్తం ఎప్పుడైతే శుద్ధంగా ఉందో ఈ మన జ్ఞానము అనే అగ్నిలో మన గత కర్మ మనం చేసే యొక్క కర్మలన్నీ కాలి బూడిద అయిపోయినప్పుడు నీకు భవిష్యత్తు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేసిన పనుల యొక్క ఆ కర్మల్ని మనం అంటే ఆ ఫలాలు నువ్వు పుణ్యం కావాలనుకుంటే పుణ్యము, కావాలనుకోకుండా చేసిన పాపము, ఈ ఫలితాలని మనం తీసుకెళ్తాం ఆగామి భవిష్యత్తుకి. ఆ భవిష్యత్ కర్మలు ఉండవు నీకు. ఎప్పుడైతే నువ్వు నిష్కామంగా పనిచేసావో, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, కర్తృత్వం లేకుండా, అంటే సంఘం లేకుండా, కర్మ ఫలాసక్తి లేకుండా నువ్వు ఎప్పుడైతే పని చేసావో అప్పుడు ఇప్పుడు నువ్వు చేసే కర్మాల నుంచి నీకు పాపము ఉండదు, పుణ్యం ఉండదు. నువ్వేమి వచ్చే జన్మకి ఏమి తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడిక్కడ దగ్ధం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే బూడిదలో ఒక విత్తనం మొలకెత్తదు. భూమి సారవంతంగా ఉంటేనే మనం ఒక సీడేస్తే మొలకెత్తుతుంది. ఇప్పుడు మన జ్ఞానము అనే అగ్నిలో మనం ఎప్పటికప్పుడు ఆ ఆ జ్ఞానాగ్నిలో ఎప్పటికప్పుడు దగ్ధం అయిపోతూ ఉన్నాయి. ఇంకా అక్కడ బూడిదలో నీకు నువ్వు చేసిన కర్మఫలాలు నిష్కామంగా నువ్వు పనిచేసినప్పుడు కావాలనుకుని బంధంతో చేసినప్పుడే అది మొలకెత్తుతుంది. అంటే మన చిత్తంలోనే మొలకెత్తుతుంది. ఎప్పుడైతే ఈ చిత్తం శుద్ధి అయిపోయిందో ఇంకా అక్కడ మొలకెత్తడానికి ఆస్కారం లేదు. నువ్వు నిష్కామ భావనతో నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తున్నావో అప్పుడు నీ కర్మలు మొలకలు రావు. అంటే నువ్వు భవిష్యత్తు కర్మల్ని తీసుకుని వెళ్ళవు. అలాగే మనం గత జన్మల్లో చేసినవన్నీ సంచిలో వేసి తెచ్చుకుంటామండి. అవి సంచిత కర్మలు అంటారు. మనకి సంచిత ఉంటాయి. ఆ సంచిత కర్మల నుంచి ఇప్పుడు అనుభవించడానికి, ఈ జన్మకి అనుభవించడానికి కొన్ని తెచ్చుకుంటాం. ప్రారబ్ధ కర్మలు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో చేస్తూ ఉంటాం. కొన్ని వందల జన్మలు ఉన్నాయి మనకి. ఆ వందల జన్మల్లో దాచుకుంటూ ఉంటాం. కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. మళ్ళీ ఈ జన్మ నుంచి మళ్ళీ కొన్ని తీసుకెళ్తూ ఉంటాం. అవి పూర్తి చేసుకుంటాము. తెచ్చుకున్నాయి మళ్ళీ ఇక్కడ ఈ జన్మ నుంచి మనం చేసిన వాటిని ఎప్పుడైతే మనం కర్మ ఫలాసక్తితో సంఘంతో చేస్తున్నామో మళ్ళీ కొన్ని తీసుకెళ్తున్నాం. ఇది తీసుకెళ్లేవే ఆగామి కర్మలు. ఇవి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ సంచిలో వేసుకుంటున్నాం. సంచిలో వేసుకుని మరలా జన్మ తీసుకునేటప్పుడు మరలా కొన్ని ఈ ఈ జన్మలో ఇప్పుడు ప్రారంధంగా అనుభవించేస్తాను అంటే ఇప్పుడు అనుభవించేస్తాను ఈ జన్మకి అని తెచ్చుకుంటున్నాము. తెచ్చుకున్నప్పుడు వాటిల్నే మనం అనుభవిస్తున్నాము. మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు, అనారోగ్యాలు, సమస్యలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్నాము. మరి ఆ తెచ్చుకున్న వాటిల్ని ధ్యానం చేయడం ద్వారా ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా మన చిత్తాన్ని నిష్కామ కర్మయోగాన్ని అవలంబించడం ద్వారా మన చిత్తాన్ని ఎప్పుడైతే శుద్ధం చేసుకున్నామో మలినాలు లేకుండా ఆ చిత్త శుద్ధి ద్వారా మనకు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మజ్ఞానము అనే అగ్నిలో మనం తెచ్చుకున్న ఆ ప్రారబ్ధ కర్మలు దగ్ధం అయిపోతాయి. అవి దగ్ధం అయిపోయినప్పుడు ఇంకా మొలకెత్తే ఆస్కారం లేదు. అలాగా మనము మొత్తం ఏ రకమైన కర్మ లేకుండా అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ ఈ 3 రకాలు కర్మలు కూడా లేకుండా మనం మన కర్మల్ని పూర్తిగా నిర్మూలించుకుంటాము. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అంటే ఈ కర్మలన్నిటిని దగ్ధమైనందువల్ల మనకి కర్మలు ఏం చేస్తున్నాయి? దుఃఖాన్ని ఇస్తున్నాయి. మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మల వల్ల మనం ఏం పొందుతున్నామంటే దుఃఖాన్ని పొందుతున్నాం. ఎందుకంటే కష్టం వస్తే దుఃఖము, అనారోగ్యం వస్తే దుఃఖము, ఒక సమస్య వస్తే దుఃఖము. దగ్ధం అయిపోవడం అంటే ఏంటి? అవి దుఃఖాన్ని ఇచ్చే శక్తిని కోల్పోతున్నాయి. అంటే అవి వాటి యొక్క అది శక్తి నిర్వీర్యం అయిపోతుంది అనమాట. ఆ కర్మ యొక్క శక్తి ఆ బలం తగ్గిపోతుంది. మనం తెచ్చుకున్నాం కదా అనుభవించడానికి. వాటి యొక్క బలం తగ్గిపోతుంది. ఎప్పుడు మనం ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు, నువ్వెవరో తెలుసుకున్నప్పుడు, నేను శరీరం అనుకున్నప్పుడు అవి చాలా బలంగా ఉంటాయి. మనం తెచ్చుకున్న కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్నాం. నేను దేహాన్ని అనుకున్నప్పుడు వాటికి బాగా ఎనర్జీ అనమాట. ఇక్కడ నేను అనే భావంతో నువ్వు ఉన్నప్పుడు
నువ్వు తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మకి శక్తినిస్తున్నావు. ఈ నేను అనే భావనే శక్తినిస్తుంది. దానివల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు. ఎప్పుడైతే నేను అనేది తీసేసామో, ఎప్పుడైతే నేనంటే ఈ మేను కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావో, అప్పుడు దానికి ఎనర్జీ ఇవ్వట్లేదు ఇంకా. మన యొక్క ఆ ప్రారంధంలో అనుభవించడానికి తెచ్చుకున్న దానికి మనం ఎనర్జీని ఇవ్వట్లేదు. ఎనర్జీని ఇవ్వనప్పుడు, మనం దానికి శక్తిని ఇవ్వనప్పుడు అదేమవుతుంది? మనకి దుఃఖాన్ని కలగజేయలేదన్నమాట. ఇక్కడ మనం ఏం పెంచుకుంటున్నాము? పాజిటివ్ శక్తిని పెంచుకుంటున్నాము. పాజిటివ్ నువ్వు ఎంత పెంచుకుంటావో అప్పుడు ఈ నెగటివ్ కి ఎనర్జీ తగ్గిపోతుంది. నేను అనే భావనతో ఉన్నప్పుడు మనం నెగటివ్ శక్తికి ఎనర్జీని ఇస్తున్నాము. అందుకే మాట్లాడితే దుఃఖం వస్తుంది మనకి. ఆ దుఃఖానికి శక్తిని ఇస్తున్నావు ఇక్కడ నేను అనే భావన. నేను అనే భావన తీసేసినప్పుడు ఆ దుఃఖానికి శక్తి పోతుందన్నమాట. అంటే మన కర్మకి ఎనర్జీని మనమే ఇస్తున్నాం. బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. కొంచెం ఇదంతా కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది, కానీ దీన్ని అర్థం చేసుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని దీన్ని ఆచరణలోకి గనక మనం తెచ్చుకున్నామంటే ఇదే చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ లో మన జీవితాన్ని ముందుకు నడపడానికి, మనం హ్యాపీగా జీవించడానికి, ఎప్పుడూ ఆనందంగా. యోగులు ఎందుకు ఆనందంగా ఉంటారు అంటే ఇదే. వాళ్ళు చేసే పనులన్నీ నిష్కామ కర్మలు చేస్తారు. వాళ్ళకి అటాచ్మెంట్ లేదు పని పట్ల. ఆధ్యాత్మికంగా అటాచ్మెంట్ తో చేసినా కూడా దుఃఖం వస్తుంది. నువ్వు ఏ పని అటాచ్మెంట్ తో చేసినా, ఏ పనిలో బంధం ఉన్నా కూడా దుఃఖం వస్తుంది. అందుకని ఏ పనిలోనూ కూడా, ప్రాపంచిక పనిలోనే కాదు, ఆధ్యాత్మిక పనిలో కూడా బంధం వద్దు. వెళ్ళేమా, చేసామా, వచ్చేసామా. నేను ఒక క్లాస్ చెప్పేనా, అక్కడ విన్నారా, అయిపోయింది, వచ్చేసానా. లేకపోతే నేను ఒక వర్క్ చేయాలనుకున్నాను, ఒక క్లాస్ కి ఆర్గనైజ్ చేయాలనుకున్నాను, చేసానా, అయిపోయింది, వచ్చేసాను. ఒక యజ్ఞంలో పని చేయాలనుకున్నాను, వెళ్ళాను. ఆ యజ్ఞం కోసం, యజ్ఞం అంటే ధ్యాన యజ్ఞాలు, ఆ ధ్యాన యజ్ఞాల్లో పని నాకు నచ్చిన సేవ చేస్తాను. సేవ చేసేనా, వచ్చేసేనా, అంతే. అంతటితో కట్. అలాగా మనం ప్రతి పనిలోనూ కూడా బంధం లేకుండా, నేను అనే భావన లేకుండా, ఒక నిమిత్త మాత్రంగా మనం పనులు చేయడం యోగులు అలాగే చేస్తారు. అందుకనే వాళ్ళకి కర్మ బంధాలు ఉండవు. అలాగే మనం కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా, పాప పుణ్యాలే కర్మ బంధాలు. కర్మ బంధాలు అంటే ఏంటండి? పాప పుణ్యాలు. అందుకే బ్రహ్మజ్ఞానికి ఎటువంటి కర్మబంధము ఉండదు అన్నారు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది నువ్వు బ్రహ్మజ్ఞానిగా అయినప్పుడు నీకు ఎటువంటి కర్మబంధాలు ఎందుకు ఉండవంటే, ఇక్కడ నేను అనేది లేకుండా పనిచేసినప్పుడు ఎటువంటి కర్మబంధాలు మన యోగులకి ఉండవు. మనం కూడా ఒక యోగిలాగా తయారవ్వాలి అంటే మనం చేసే పని పట్ల బంధం ఉండకూడదు, కర్మఫల ఆసక్తి ఉండకూడదు. ఈ రెండిటి లేకుండా మనం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ జ్ఞానము అనే అగ్నిలో మన యొక్క కర్మలు దగ్ధం అయిపోతున్నాయి. గతం నుంచి తెచ్చుకున్న ఆ ప్రారంధము శక్తిని కోల్పోయింది, నిర్వీర్యం అయిపోయింది. దుఃఖం లేదు. నిర్వీర్యం అయిపోయినప్పుడు దానికి ఎనర్జీ లేదు, మనకి ఇంకా ఎటువంటి దుఃఖం లేదు. ఎందుకు? కష్టంలో ఉన్న వాళ్ళు ధ్యానంలోకి వచ్చి, ఒక అనారోగ్యంతో ఎన్నో ఇన్ని మందులు వేసుకుంటున్న వాళ్ళు ధ్యాన మార్గంలోకి వచ్చి, మేము ధ్యానం చేసిన తర్వాత మా అనారోగ్యాలన్నీ తగ్గిపోయాయి, ఇన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా లేకుండా, నేను అసలు ఎటువంటి టాబ్లెట్ లేకుండా, నో డాక్టర్ నో మెడిసిన్ అని గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తున్నాను అని, ఇలా ఎన్నో రకాల అనుభవాలు మనం వింటూ ఉంటున్నాము. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, ఇక్కడ ధ్యానం ద్వారా ఆ ప్రారంధం అంతా దగ్ధం అయిపోయింది. దగ్ధం అయిపోయినప్పుడు ఇంకా నువ్వు ఇలా నిష్కామ కర్మ యోగాన్ని అవలంబిస్తూ ఈ సాధనలు చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇంకా భవిష్యత్తు కర్మ కూడా లేదు, ఆగామి కర్మ కూడా లేదు. అంటే నువ్వు వచ్చే జన్మ కోసం ఇంకేం తీసుకెళ్ళవు. ఇక్కడ క్లియర్ అయిపోతున్నాయి. ఇంకొచ్చే జన్మ కోసం ఏం లేదు, సంచిలోనూ ఏమీ ఉండవు. అంటే నీకు జన్మరాహిత్య స్థితిని పొందుతావు ఎప్పుడైతే ఇలా నిష్కామ కర్మయాన్ని
యోగాన్ని అవలంబిస్తూ ధ్యానం చేస్తూ నిష్కామ కర్మయోగాన్ని అవలంబించామో అప్పుడు మనకి ఇంకా జన్మ అనేదే లేదు, మరు జన్మ అనేదే లేదు. ఎందుకంటే మనం తీసుకెళ్లే మూటలు ఉంటేనే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ జన్మలో కొంచెం మూట కట్టుకుని ఆ పాత మూట ఈ మూట కలుపుకుని వచ్చే జన్మకు అనుభవించడానికి జన్మ కావాలి. అందుకని అవేమీ లేనప్పుడు మనం మరు జన్మ అవసరమే లేదు. జన్మ రాహిత్య స్థితిని మనం పొందుతాము. అందుకని ఈ ధ్యాన సాధన చెయ్యాలి. ఎప్పుడు నిరంతరం ధ్యాన సాధన చెయ్యాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో ఎప్పటికప్పుడు మన కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి. ఎప్పుడు సాధన చేస్తూ ఉంటే, ఒకసారి చేసేసి కొన్నాళ్ళు వదిలేస్తే మనం మరలా మనకి కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఈ కర్మలకి. అలా కాదు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి, నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. నిరంతరం మన జ్ఞానం అనే అగ్నిలో ఏవైనా మన బంధంతో చేసినవి గాని, ఫలాశక్తితో చేసినవి గాని ఎప్పటికప్పుడు దగ్ధం అయిపోతూ ఉంటాయి ఆ కర్మలు. ఆ కర్మల్ని మనం ప్రారంధంలోనే ఎప్పటికప్పుడు దగ్ధం చేసుకున్నప్పుడు ఇంకా ఆగామి కర్మలు, ఇంకా భవిష్యత్తుకి మనం ఏమీ తీసుకెళ్ళము. అందుకని నిరంతరం ధ్యాన సాధన చెయ్యాలి, నిరంతరం నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు భగవానుడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. దుఃఖం లేకుండా ఉన్నవాడే పండితుడు అని చెప్పాడు. మనకి ఇంతకు ముందు అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాష్యే గతాసూన అగతాసూంచ నాను శోచంతి పండితాహ. అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్న వాడికి దుఃఖం ఉండదు, అటువంటి వాడే పండితుడు అన్నాడు. ఇక్కడ కూడా జ్ఞానం అనే అగ్నిలో నీ యొక్క కర్మలు వ్రేల్చబడినప్పుడు, అంటే దగ్ధం అయిపోయినప్పుడు నీకు నీ యొక్క కర్మకి శక్తిని కోల్పోతుంది. అప్పుడు నీకు దుఃఖాన్ని ఇచ్చే శక్తిని కోల్పోతుంది ఆ కర్మ. అంటే కర్మ బలహీనం అయిపోయింది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కర్మ బలహీనం అయిపోతుంది. అందుకే పూజలు చేస్తే కర్మలు తొలగవు, ధ్యానం చేస్తేనే కర్మలు తొలగుతాయి. నేను పూజలు చేస్తున్నాను, నిన్ను పూజలు చేస్తున్నానంటే మీకు పుణ్యం వస్తుంది కానీ కర్మలు తొలగవు. ధ్యానం చేస్తేనే కర్మలు దగ్ధమవుతాయి. చూడండి, ఏ వేదాలు ఏ ఉపనిషత్తులు చెప్పలేదు పూజల వల్ల కర్మలు దగ్ధమవుతాయని. అన్ని చెప్పింది ధ్యానం వల్లే కర్మలు దగ్ధమవుతాయి. అందుకని ప్రతి మనిషి ఖచ్చితంగా ధ్యానాన్ని ఆచరించాలి. ప్రతి మనిషి ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. మన ఈ శ్వాస ఉన్నంత వరకు ధ్యానం చెయ్యాలి. మన కర్మలు దగ్ధం కావాలి అంటే ధ్యానం వల్లే దగ్ధమవుతాయి. ఇది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన అంశము. ఇటొక అడిగేస్తున్నాము, అటొక అడిగేస్తున్నాము. ఎవరో చెప్తున్నారు ఇది చేస్తే నీకు మంచి, నీకు కోరిన కోరికలు తీరిపోతాయని. ఇక్కడేం చెప్పాడు, నీకు కోరికలు వద్దు, నువ్వు అసలు కోరిక అంటే కర్మ ఫలాశక్తే కోరిక, నీకు కర్మ ఫలాశక్తే వద్దని చెప్తున్నాడు. ఏం కర్మ ఫలాశక్తి లేకుండా యోగులు ఆనందంగా జీవించడం లేదా? వాళ్ళు చేసిన పని పట్ల ఆసక్తి లేకుండా చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా జీవించడం లేదా? మనం కూడా అలాగే జీవిస్తాం. వాళ్ళకి కావాల్సింది రావడం లేదా దగ్గరికి? వస్తుంది. నారు పోసిన వాడిని నీరు పోస్తాడు మన దగ్గరికి. మనకి ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత మనం ఏది అందించబడాలో ప్రతిదీ మనకు అందించబడుతుంది, ఖచ్చితంగా అందించబడుతుంది. కాకపోతే ఈ లోపలనే మన ఆతృత, అది వస్తుందో లేదో అని. ఇవన్నీ మనం తెచ్చుకున్నామా పైనుంచి? ఈ ఇప్పుడు ఈ భోగాలు, ఈ విలాసాలు ఏమైతే మనం అనుభవిస్తున్నామో, మనకి రోజు తీసుకునే ఆహారము, అక్కడ కర్మ చెయ్యాలి కాబట్టి అకర్ముడుగా ఉండొద్దని చెప్పాడు భగవానుడు. అందుకని నువ్వు పని చెయ్యి, అలాగని సోమరితనంతో ఉండొద్దు. కానీ సోమరితనం లేకుండా పని చెయ్యి. నువ్వు ఈ భూమి మీద మనుగడ సాగాలంటే పని చెయ్యాలి. ఏ పని లేకుండా నువ్వు ఎలా మనుగడ సాగిస్తావు? ఈ దేహంతో ఈ దేహ యాత్రను పూర్తి చేయలేవు. అందుకని పని చెయ్యాలి. సాక్షాత్తు నేను కూడా ఎందుకు పని చేస్తున్నాను, నేను పొందవలసింది లేదు ఈ భూమి మీద, నేను చేయవలసింది లేదు, పొందవలసింది లేదు, కానీ పని చేస్తున్నాను. ఎందుకంటే నన్ను చూసి మీరు
ఇలాగే ఉండొచ్చు మనం కూడా అనుకుని అయిపోతారు, ఏ పని లేకుండా సోమరులుగా అయిపోతారేమో అని. నేను ఏ పని చేయకపోతే మీరు కూడా అలా ఉంటారని నేను కూడా ఈ భూమి మీద పనిచేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నిష్కామ కర్మ, లోక కళ్యాణార్థం పనులు చేస్తున్నాను అని చెప్పాడు భగవానుడు. భగవానుడు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? లోక కళ్యాణార్థం పనులు చేస్తున్నాడు. మనము మన మన ఆత్మ పురోగతి కోసం మనం జన్మలు తీసుకున్నాం. ఎప్పుడైతే మనం కూడా భగవానుడి లాగా నిష్కామ కర్మయోగంలోకి వచ్చేసామో, ఆ సంఘము ఆసక్తి లేకుండా పనులు చేయడం నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తున్నామో, మనం కూడా లోక కళ్యాణార్థం పనులు చేస్తున్నట్టే. అప్పుడు మనం కూడా ఇంకా పొందవలసింది లేదు, చేయవలసింది లేదు అనే స్థితికి, ఆ భగవానుడి యొక్క స్థితికి మనం కూడా చేరుకుంటాం. జన్మరాహిత్య స్థితిని పొందుతాం. మనం కావాలనుకుంటేనే జన్మ తీసుకుంటాము, లేదంటే లేదు. ఆ పూర్ణాత్మ స్థితికి మనకి ఆ స్థితి వస్తుంది. మనం చెప్పుకున్నాం ఇంత మొన్న, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ స్థితిని మనం పొందేది ఈ సాధనల ద్వారా, నిష్కామ కర్మ యోగం ద్వారా మనం కూడా పూర్ణాత్మ స్థితిని చేరుకుంటాం. అప్పుడు మనకి జన్మ కావాలంటే తీసుకుంటాం, లేదంటే లేదు. జన్మ రాహిత్య స్థితిని మనం పొందుతాము. ఓకే మాస్టర్స్. మరి ఇక్కడ 4వ అధ్యాయం, ఇంకా ఈ మధ్యలో 4వ అధ్యాయం 22వ శ్లోకం. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ సిద్ధః చ కృత్యాపి న నిబధ్యతే. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇక్కడ దీని యొక్క భావం, తాత్పర్యం ఏమి ఇచ్చారో చూద్దాం. కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేస మాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధించబడడు. ఇక్కడ చెప్తున్నారు మనం ఏ విధంగా కర్మలు చేస్తే బంధించబడమో చెప్తున్నారు. యాదృచ్ఛ లాభ సంతుష్టం అంటే యాదృచ్ఛికంగా మనం కోరుకోకుండానే లభించిన వస్తువులతో ఆనందాన్ని పొందడం. మనం కోరుకోలేదు కానీ మనకు వచ్చాయి, వాటిని చూసి ఎంతో ఆనందంతో పొంగిపోయేవాడు, తృప్తిని పొందేవాడు. విమత్సరః ఎవరి పట్ల కొంచెం కూడా లేస మాత్రమైన ఈర్ష్య లేకుండా ఉండేవాడు. ద్వంద్వాతీత సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేవాడు. సిద్ధౌ ప్రాప్తిలోను, అసిద్ధౌ అప్రాప్తిలోను. అంటే ప్రాప్తి అంటే లభించిన, సిద్ధం అంటే లభించిన, అసిద్ధం లభించకపోయినా సమబుద్ధి కలవాడు. యాదృచ్ఛ లాభ సంతుష్టో, యాదృచ్ఛికంగా అంటే మనం కోరుకోకుండానే మనకు లభించిన దానితో తృప్తిని పొందేవాడు. ద్వంద్వాలకి అతీతంగా ఉండేవాడు, ద్వంద్వాతీతో. విమత్సరః ఎవరి పట్ల ఈర్ష్య ద్వేషం లేకుండా ఉండేవాడు. సిద్ధావ సిద్ధౌ అంటే సిద్ధించిన, మనం అనుకున్న పని అవినా అవ్వకపోయినా, సిద్ధించినా సిద్ధించకపోయినా, లభించినా లభించకపోయినా, ప్రాప్తిలోను అప్రాప్తంలోను సమబుద్ధి కలవాడు. సరి అయిన బుద్ధి అంటే సమస్థితిలో ఉండేవాడు. కృత్వా కృత్వా అపి కర్మలు చేసినప్పటికీ ఆ విధంగా ఉండేవాళ్ళు. కృత్వా అపి అంటే కర్మలు చేసినప్పటికీ నిబధ్యతే ఆ కర్మలతో బంధించబడడు. మనం కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు. ఎవరి పట్ల లేశ మాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలతో బంధించబడడు. కర్మలు చేసినా ఆ కర్మలతో బంధించబడడు అని చెప్తున్నారు. అంటే గురువు గారు సదానంద యోగ్ గారు చెప్పారని చెప్పారు. ఏంటంటే కోరి సాధించరాదు అంటే మనం ఏది కూడా
ఇది కావాలి అనే కోరికతో కాకుండా వచ్చింది కాదని రాదు, లేనిది కోరరాదు. ఏం చెప్పారంటే లేనిది కోరరాదు, మనకి ఏదైనా అప్రాప్తంగా వస్తే కాదని రాదు. తర్వాత వస్తుంటే వస్తుందని సంబరపడిపోకూడదు, పోతుంటే అయ్యో పోతుందే అని బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఇది సమస్థితి అని చెప్పారు సదానంద యోగ్ గారు. లేనిది కోరరాదు, వస్తుంటే కాదనరాదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు. వస్తుంటే సంబరపడిపోకూడదట. వస్తున్న దాన్ని వద్దు, నాకు వద్దని తొయ్యకూడదు. నీకు ఏదైనా ఒక లభించింది, నాకు అప్రాప్తంగా లభించింది, ఆ లభించిన దాన్ని వద్దనకూడదు. అలాగని లేని దానికోసం నువ్వు వెంపర్లాడద్దు. పోతుంటే అయ్యో పోతుందని బాధపడద్దు. వస్తుంటే సంబరపడద్దు, పోతుంటే బాధపడద్దు. లేని దాన్ని గురించి వెంపర్లాడకు, కోరకు. ఇలా ఉంటే ఇదే సమబుద్ధి అని చెప్పారు సదానంద యోగి గారు, మన గురువు గారికి. మనము ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, కోరుకోకుండా లభించిన అంటే నీకు అప్రాప్తంగా ఏదైనా నువ్వు సడన్ గా యాదృచ్ఛికంగా నీకు లాభం వచ్చింది, సంతృష్టి చెందు, సంతృప్తిని పొందు. నీకేదో లభించింది, నీకు అనుకోకుండా వచ్చింది, దాన్నే యోగము అన్నారు. యోగం అని దేన్ని అన్నారంటే మనం అనుకోకుండా మనకి లభించినదే యోగము. నీకు ఏది లభించాలో అది లభించడమే యోగము. యాదృచ్ఛ లాభ సంతుష్టం, దాంతో నీకు వచ్చిన దాంతో తృప్తిని పొందు. నీకు ఏదైతే లభించిందో దానితో తృప్తిని పొందు. నీకు లేని దానికోసం పరుగులు పెట్టొద్దు. మనకి పెద్దలు చెప్తారు కదండి సామెత, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగని. చాలా హాయిగా ఉంటుందని. నిజమే కదా, పరిగెడుతూ పాలు తాగితే ఏమైనా ఉంటాయా? ఒలిగిపోతూ ఉంటాయి. పరుగెడుతూ పాలు గ్లాస్ పట్టుకుని మనం తాగడం మొదలు పెడితే ఇవి ఇన్ని మన నోట్లోకి వెళ్తాయి, మిగిలినవన్నీ కిందకే పోతాయి. అదే నిలబడి ఒక గ్లాసు నీళ్లు తాగండి, నిబ్బరంగా లోపలికి వెళ్తాయి. అదే సామెత, పరిగెట్టి పాలు తాగొద్దు, నిలబడి నీళ్లు తాగుతున్నా చాలు తృప్తిగా ఉంటుందని. పాలు తాగితే ఉపయోగం ఏముంది? నేను గ్లాసుడు పాలు పెట్టుకుని పరిగెడుతూ తాగడం మొదలెడితే ఉపయోగం ఏముందండి? పరిగెడుతూ పాలు తాగితే ఎన్ని వెళ్ళినాయి లోపలికి, కిందే వెళ్ళినాయి, మిగిలిన అన్ని కిందకి వెళ్ళిపోయినాయి, భూమి మీదకి వెళ్ళిపోయినాయి, బట్టల మీద ఒలికిపోతాయి. అదే నిదానంగా నిలబడి ఒక గ్లాసు నీళ్ళు తాగినా గానీ మనకు చాలా తృప్తిగా ఉంటుంది. అదే పరిగెట్టి పాలు తాగొద్దు, నిలబడి నీళ్లు తాగన్నారు. ఎందుకంటే మనకు తృప్తి లేనిది ఎందుకు? గ్లాసుడు పాలు కదా, నువ్వు చెంబుడు పాలో బిందుడు పాలో పట్టుకు పరిగెట్టి తాగనే ఆ బిందులోంచి 3 అంతులు బయటికి కిందకే వెళ్ళిపోతాయి, ఒక్కొంతే నీ నోట్లోకి వస్తున్నాయి. ఎప్పుడు తృప్తి ఏది నీకు? లేదు, తృప్తి లేదు. నిలబడి గ్లాసు నీళ్లు తాగినా గాని అమ్మయ్య హాయిగా అనిపిస్తుంది. అందుకని పరిగెట్టి పాలు తాగొద్దు అన్నారు. ఇప్పుడు అదే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా భగవానుడు చెప్పేది. గురువు గారికి ఆయన గురువు గారు సదానంద యోగ్ గారు చెప్పింది. లేనిది కోరరాడు, వస్తుంటే కాదనరాదు, పోతుంటే పోతుంది అనరాదు. వస్తుంటే సంబరపడిపోకూడదు, పోతుంటే బాధపడకూడదు. అదే సమబుద్ధి అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీకు యాదృచ్ఛికంగా లభించిన దానితో తృప్తి పడేవాడు. ఈర్ష్య, ఎవరి మీద ఈర్ష్య లేదు. ఈర్ష్య అనేది అస్సలు ఉండకూడదండి. ఒకళ్ళని చూసి మన లోపల నుంచి ఒక ఈర్ష్య మనం గమనించుకుంటే మనకు తెలుస్తుందండి. అంతకు ముందు తెలియదేమో కానీ ధ్యానం చేసిన తర్వాత మనకి ఎవరి మీద ఈర్ష్య కలిగితే మనకు తెలిసిపోతుంది. గమనించుకుని దాన్ని మనం తీసేయాలి, కంట్రోల్ చేయాలి ఈర్ష్య లేకుండా. ఎవరైనా ఏదైనా మనం చేయలేని పని ఎవరైనా చేస్తే మనకి ఈర్ష్య వస్తుంది. ఆ ఈర్ష్య రాకూడదు ఎవరి మీద కూడా. అది చాలా చెడ్డది. అదే అరిషడ్ వర్గాల్లో ఒకటి కదా ఈర్ష్య. కామ క్రోధ లాభము లోభ మోహ
మద మత్సర్యము, ఈర్ష్య. ఆ ఈర్ష్య వల్ల అసూయ వస్తుంది, అసూయ వల్ల ద్వేషం వస్తుంది. ఈ ఈర్ష్య లేనివాడు, ఇంకేం చెప్పారు, మనం అనుకున్న పని అయినా అవ్వకపోయినా సమస్థితిలో ఉండేవాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉండేవాడు. అటువంటి వాళ్ళు కర్మలు చేసినా కూడా ఆ బంధాలలో, కర్మ బంధాలలో చిక్కుకోరు అని చెప్తున్నారు. అంటే మనం ఎన్ని విధాలుగా మనల్ని మలుచుకోవాలో, మనల్ని మనం ఎంత ఆచరణలోకి తెచ్చుకోవాలో, మనల్ని మనం ఒక శిల్పం లాగా మలుచుకోవాలన్నమాట. చెక్కేసుకోవాలి, మనల్ని మనమే చెక్కేసుకోవాలి. అన్నిటిని కూడాను మనల్ని మనమే ఒక శిల్పం లాగా మలుచుకోవాలి. ఇక్కడ ఎవ్వరు చెక్కారు నిన్ను, నిన్ను నువ్వే చెప్పుకోవాలి. నీలో ఉన్న ఆ దుర్గుణాలను కానీ ఏమి కానీ నీకు నువ్వే సరిచేసుకోవాలి. ఇక్కడ మనకి భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత బోధించేదంతా కూడా మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, నువ్వు శిలగా ఉన్న నువ్వు శిల్పంగా ఎలా తయారవుతావు. ఒక శిల్పం కావాలంటే నువ్వు ఎలా మార్పు చెందాలి అని చెప్పేదే శ్రీమద్ భగవద్గీత. ఇంకా మనకి ఇంకొక శ్లోకం ఉంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. నాలుగో అధ్యాయం 24వ శ్లోకం అండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే ప్రతిదీ ఆత్మ పదార్థమే. ఇక్కడ తాత్పర్యం ఏం చెప్తున్నారు, యజ్ఞమునందలి హోమ సాధనలు, హోమ ద్రవ్యాలు, హోమ అగ్ని, హోమం చేయువాడు, హోమం చేయబడింది అన్ని కూడా బ్రహ్మ రూపమే అనేది ఏకాగ్ర భావంతో యజ్ఞానికి కర్మలను చేయు మనుజుడు ఆ బ్రహ్మమునే పొందగలడు. ఇక్కడ మన భావాన్ని ఎలా మార్చుకోవాలి మనం చేసే పని పట్ల. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే పనులు, చాలా రకాల పనులు మనకి తర్వాత ఇప్పుడు రేపు చెప్పుకుందామండి. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయో మనకి చెప్తారు. 12 రకాల యజ్ఞాలు ఉన్నాయంట. అందులో ఏ యజ్ఞం శ్రేష్టమైందో కూడా చెప్తాడు. అంటే ఇక్కడ నువ్వు లోక కళ్యాణార్థం చేసే పనులలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే ఇక్కడ చేసేవాడు, చేయించేవాడు, ఆ యజ్ఞ యొక్క సమిధలు, మనం యజ్ఞం అనుకుంటే సమిధలు చేసేవాడు, చేయించేవాడు, ఆ కర్మ దానివల్ల వచ్చే ఫలితము మొత్తం అంతా బ్రహ్మమే. ఇక్కడ వేరే అదనంగా ఏదీ లేదు, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. చేసేవాడు ఒక దివ్యాత్మ స్వరూపుడే, చేయించేవాడు దివ్యాత్మ స్వరూపుడే. అక్కడ ఆ అందులోను ఆ హోమంలోను ఆ అగ్ని కూడా ఒక దివ్యాత్మే. ప్రతి దాంట్లోనూ కూడా ఆ దివ్యాత్మ ఉంది, ఆత్మ ఉంది. సమస్తము ఆత్మ పదార్థంతోనే, ఆ బ్రహ్మంతోనే నిండి ఉంది. బ్రహ్మము అంటే ఆత్మ పదార్థము, ఆత్మ. అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మ దివ్యాత్మ స్వరూపాన్ని. ఆ మొత్తం సమస్తము ఉన్నదంతా ఇక్కడ ఇంకొకటి ఏం లేదు, ఉన్నదంతా ఆత్మస్వరూపమే ఉంది. ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్యాత్మ రూపమే అంతటా వ్యాపించి ఉంది. ఆ ఆత్మే అంతటా వ్యాపించి ఉంది. ఇంకెక్కడ రెండో వస్తువే లేదు. ఇక్కడ ఉన్నదంతా ఆత్మ పదార్థమే.
ఇక్కడ చేసేవాడు లేడు, చేయించేవాడు లేదు. పొందే ఫలితము గాని, చేసే పని గాని అన్ని కూడా ఆత్మ పదార్థమే. ఇక్కడ నేను అనే భావన ఏది ఇంకిక్కడ? ఈ దేహానికి నేను అనే అహంకారం ఏది? ఇక్కడే దీనికి తావేది చూడండి. మనకి ఎంతవరకు చెప్పిన దానికి ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇక్కడ నేను అనే దానికి తావే లేదు. ఈ దేహమే నేను అంటుంది, అహంకారాన్ని కలుగజేస్తుంది. అక్కడ దానికి తావే లేదు, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. ఇక్కడ నేను పలానా పని చేశాను, నువ్వేం చెయ్యట్లేదు. నీలో ఉన్న ఒక దివ్యాత్మ. పలానా వాడు చేయించాడు, ఆ పలానా వాడు ఏం కాదు, ఆయనలో ఉన్న దివ్యాత్మ. అందుకే మనం ఇప్పుడు యజ్ఞ కార్యక్రమాల్లో, ధ్యాన యజ్ఞాల్లో కానీ, ఎక్కడ కార్యక్రమాల్లో కానీ, లోక కళ్యాణ కార్యక్రమాల్లో కానీ, ఇక్కడ అంతా నీ ఇంటి పనులు కూడా నేను అనే భావన తీసేస్తే దుఃఖం ఉండదని ఎందుకు చెప్పారు? ఇక్కడ నేను అనేది లేకుండా ఉన్నదే ఆత్మ పదార్థం, దివ్యాత్మ. ఆ ఉన్నదంతా అదే. నువ్వు చేసిన ఆ భావనతో నువ్వు పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు పొందే ఫలం కూడా అదే. ఇక్కడ ఇంకొకటి లేదు, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. దీన్ని చాలా మంది భోజనం చేసేటప్పుడు భోజనం ముందు చదువుకుంటారటండి, రోజు చదువుకుంటారట. అంటే నిజానికి దీని అర్థం తెలుసుకొని చదువుకుంటే ఇక్కడ ఏం చెప్తుంది? నేను ఒక దివ్యాత్మని, నేను ఒక దివ్యాత్మని, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను ఒక దివ్యాత్మ పదార్థాన్ని జపం చేయాలి మనం. ఈ యొక్క శ్లోకం ఏంటంటే నీతో జపం చేయిస్తుంది, నేను ఒక దివ్యాత్మని, నేను ఒక దివ్యాత్మని అని. ఆ అర్థం తెలుసుకోకుండా చదివితే చిలకలాగే చదువుతూ ఉంటాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేదాకా చిలక ఒక మాట నేర్పితే ఆ చిలక ఎలాగ యజమాని, ఆ చిలక ఎలా పలుకుతుందో మనం కూడా అర్థం తెలుసుకోకపోతే చిలకలా పలుకుతాం అంతే. అర్థం తెలుసుకోకుండా మనం పఠిస్తున్నంతసేపు ఒక చిలకల్లాగే పఠిస్తాము. అంటే ఎంత పారాయణ చేసినా, ఎన్నిసార్లు చదివినా దాని భావం అర్థం తెలుసుకోకపోతే మనకేం ఫలితం లేదు. ఫలితం ఉండాలి అంటే నువ్వు దాని భావం తెలుసుకోవాలి. ఈ శ్లోకాన్ని రోజు చదువుకోమని చెప్పారు. ఎందుకు చదువుకోమన్నారు? భోజనం చేసేటప్పుడు చదువుకుంటారట చాలా మంది. అంటే ఆహారము ఒక దివ్యాత్మ పదార్థమే, ఒక ఆత్మ పదార్థమే. నువ్వు పెట్టేది నీ లోపల ఉన్న భగవంతుడికే. చేసినవాడు, వండినవాడు భగవంతుడే, ఆత్మ పదార్థమే. తినేవాడు లోపల ఉన్న భగవంతుడే. గుర్తు తెచ్చుకోవాలి. ఇది గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రతి క్షణం, ప్రతిరోజు ఎందుకు చదువుకోవాలి ఈ శ్లోకాన్ని అంటే, నేను ఒక దివ్యాత్మని, నేను ఒక దివ్యాత్మని, నేను ఒక దివ్యాత్మని. ఇక్కడ నేను లేదు, ఒక దివ్యాత్మ స్వరూపమే ఉంది, ఈ శరీరం అని నేను కాదు అని మనం నిరంతరం గుర్తు చేసుకోవడం కోసం ఈ శ్లోకాన్ని రోజు చదువుకోమని మన పెద్దవాళ్ళు చెప్పారండి. కాకపోతే శ్లోకాన్ని పఠించి వదిలేస్తే మనం చిలకల్లాగా అయిపోతాం. చిలకలాగా కాకుండా దాని యొక్క భావాన్ని తెలుసుకుని అదే అయినప్పుడు మనం అదే అయిపోతాం. నువ్వేదనుకుంటే అదే అయిపోతావు. అంటే నేను ఒక దివ్యాత్మని, నేను ఒక దివ్యాత్మని అనుకుని నిరంతరం నువ్వు ఒక జపంలా చేసినప్పుడు నువ్వు దివ్యాత్మవే. అదే నీకు శుభ్రంగా మనం ఏ పని చేసినా దాని ఫలితము ఆత్మే, చేసేవాడు ఆత్మ పదార్థమే. అదే అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, సర్వం కలివిదం బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ. సకల జీవుల్లోనూ ఆత్మ పదార్థాన్ని చూడు, సర్వము వ్యాపించి ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే. నాలో అహం బ్రహ్మాస్మి, నాలోనూ ఉన్నది ఆత్మ పదార్థమే. తత్వం అసి, నీలో ఉన్నది అదే. నేనే దైవాన్ని కాదు, నీలో ఉన్నది ఆ దైవ పదార్థమే. అంతటా వ్యాపించి ఉన్నది అదే అనేది మనకి ఈ యొక్క శ్లోకాల ద్వారా తెలుస్తుంది. మాస్టర్స్ మనకి టైం అయిపోయింది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. రేపు మనం 12 ద్రవ్య యజ్ఞాలు ఉంటాయి. యజ్ఞాల్లో 12 రకాల యజ్ఞాల గురించి చెప్పాడు. మనం వాటిల గురించి తెలుసుకుందాము రేపు ఉదయం. థ్యాంక్ యూ మాస్టర్, ఎంత సమయం మీరు చక్కగా విన్నందుకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ వీడియో పెట్టుకుని వినండి, 2-3 సార్లు వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నా వల్ల అయినంత వరకు నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఉంది వాళ్ళ క్లాస్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఈ రోజు క్లాస్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
నాగరత్నం మేడం. ఓకే సార్. నమస్తే. నమస్తే. నమస్తే మాస్టర్. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. చాలా చాలా బాగుంది. యజ్ఞాలు అన్ని అన్ని మనం ఏమీ లేదు, ఆ భగవంతుడు ఇచ్చినవే అన్ని. మనము కూడా భగవంతుడు ఇచ్చిన ప్రాణమే మనది. ప్రతిదీ చాలా బాగా వివరించారు. చాలా సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ధనలక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. అదే మీరు ఈరోజు చెప్పింది నాకు కొంచెం క్లారిటీ కొద్ది చెప్తాను మేడం. నా ఉద్దేశం కూడా యస్య సర్వే సమారంభా కామా సంకల్పవర్జితా జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం పండితాంబుధా. దీని అర్థం మీరు చెప్పారు, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. దీనికి భోజన మంత్రము ఎలా అంటే, దీనికి తోడు ఇంకొక జంట మంత్రం ఉంటుంది మేడం. ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై మా విద్విషావహై వసీధమస్తు. ఓం శాంతి 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 అని భోజనం చేసేటప్పుడు ముందు చెప్పమని చెప్పారన్నమాట ధర్మాన్ని. అది ఎందుకంటే దానికి అర్థం కూడా మనకు తెలుసు. హోమము, హోమ ద్రవ్యములు, యజ్ఞము చేసేవాడు మొత్తం అంతా బ్రహ్మం అయిపోయినప్పుడు ఇంకా వేరు అనేది ఏమీ లేదు కదా మేడం. అది దాని అర్థం. అయితే మనం పాపం చేస్తే ఇనుప సంకెళ్ళు, పుణ్యం చేస్తే బంగారపు సంకెళ్ళు, అలాగే ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయమన్నారు. అది మనం లోకంలో ఒక ధర్మంలో పుట్టినప్పుడు ఇన్ని రకాలు మనకి పెట్టినప్పుడు ఏది ఇన్ని శాస్త్రాలు గాని లేకపోతే ఇంకోటి కానీ సంఘంలో మనం ఉన్నప్పుడు సంఘ ధర్మాన్ని కూడా పాటించాలి. కాబట్టి ఈ విషయం నాకు అనిపించి చెప్తున్నాను మేడం. ఏది దేనికంటే ఎక్కువ కాదు, ఏది దేనికంటే తక్కువ కాదు. అలాని మనం మనకి మొదటి నుంచి వచ్చిన దాన్ని ఆచరించకుండా ఇప్పుడు మేము జ్ఞానమే చేస్తున్నాము. ఇప్పుడు నేనే ఉన్నాను ఉదాహరణకి మేడం, నేను ఒక పల్లెటూరులో ఉన్నాను. ఏ సాంప్రదాయాన్ని ఆచరించకుండా నేను ధ్యానం చెప్తాను అని వెళ్తే, అమ్మో ధ్యానమా, ఈ బాబా పూజలన్నీ మానేయమంటున్నారు, లేకపోతే ఈ సాంప్రదాయాలు పాటించొద్దంటున్నారు, ఇది చెయ్యొద్దంటున్నారు, అది చెయ్యొద్దంటున్నారు అని వచ్చేవాళ్ళు కూడా ధ్యానంలోకి రారు మేడం. కానీ అన్ని అవగాహన చేసుకుని మనం ప్రతి దాన్ని ఫాలో అయ్యి దాన్ని కర్మని ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసినప్పుడు అది చేయడం తప్పు కాదు అని నా ఉద్దేశం మేడం. అంతే అంతే. చాలా చెప్పచ్చు. నాకు క్యారీర్ టైం అయింది, అందుకే ముందుగా హ్యాండ్ రైస్ చేశాను మేడం. పూజలు చెయ్యొద్దని ఎవరికి చెప్పడం కాదు మేడం. దాని గురించే కాదు మేడం, ప్రతి కర్మ. అమ్మో, ఏదైనా ఇప్పుడు ఏది వదిలేయమని చెప్పట్లేదు భగవద్గీతలో. ఇక్కడ అన్నిటికన్నా మన భావమే ముఖ్యం. భగవద్గీతలో నువ్వు ఇది వదిలే అది వదిలే అని చెప్పట్లేదు. నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఎలా నడవాలో నువ్వు నడవమని చెప్తున్నాడు అంతే. దాన్ని అర్థం చేసుకుని ఏది వల్ల ఏది వస్తుంది అని మనకు అన్ని వివరిస్తున్నారు. అవును మేడం. అది నేను పూజలు చెయ్యొద్దంటే ధ్యానం మానేస్తారు. పూజలు చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని కాదు, మనం ఇవ్వాల్సిన జ్ఞానమే ఇవ్వాలి. ఆ తర్వాత ఏది చెయ్యాలి నిర్ణయించుకోవాల్సింది దేనివల్ల ఏది చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి. మనకి మంచి బెనిఫిట్స్ కోరుకుంటామా, తక్కువ కోరుకుంటామా, మంచిగా ఉండాలని అనుకుంటాం కదా, అది వివరిస్తున్నాడు ఇక్కడ. దాన్ని నువ్వు ఎలా
చేస్తావు అనేది నీ ఇష్టం అని కూడా చెప్తాడు భగవంతుడు. అని అంతేకాని ఇక్కడ ఆచారాలు వ్యవహారాలు గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఓకే మన మేడం. నడవడిక, మన ఆచరణ ఎలా తీసుకుంటున్నాము, దాన్ని మనం ఎంత ఆచరిస్తున్నాము. ఇప్పుడు ఆ భోజనం ముందు ఆ చదివే ఆ శ్లోకం కూడా గుర్తు చేస్తుంది. ఆ బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేది నువ్వు నిత్యం నువ్వు దివ్యాత్మ స్వరూపం, నువ్వు దివ్యాత్మ స్వరూపం, నువ్వు దివ్యాత్మ స్వరూపం అని గుర్తు చేయడం కోసం మన పెద్దవాళ్ళు చదువుకోమన్నారు. ప్రతిదీ మనం అలా అర్థం తెలుసుకుని చేసినప్పుడు మనం దాన్ని చక్కగా తీసుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ చెప్పేది కూడా పూజలు చేస్తే కర్మలు తీరు, ధ్యానం చేస్తేనే కర్మలు తీరుతాయి. నేను ఎవరికైనా ఖచ్చితంగా చెప్తున్నాను, పూజలు చేయకూడదు అనేది పక్కన పెడితే పూజలు చేస్తే కర్మలు తీరు, ధ్యానం చేస్తేనే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పాడు కదా మేడం. అందుకని నువ్వు ధ్యానం చేస్తేనే ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలు దగ్ధం అవుతాయి. నిష్కామంగా నువ్వు ఏ పనైనా చెయ్యి, నిష్కామంగా చెయ్యి, అంతే. అదే భగవానుడు మనకి ఈ శ్లోకాల ద్వారా అందించింది. ఇంకా ఓకే. అంతా ఒక్కటే అని తెలిసినప్పుడు ఏం చేసినా అది నిష్కామమే అవుతుంది. అంతే. ఈ మంత్రం కూడా రాకపోతే మేమేం చెప్పేవాళ్ళం అంటే పిల్లలకి హరిర్దాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతిః హరిర్విప్ర శరీరస్తు భుక్తే భోజయతే హరిః అని చెప్పేవాళ్ళం. అంటే ప్రతీది సర్వం హరే, హరింపచేయువాడు హరి. అందుకనక హరే దాత హరే భోక్త హరిరన్నం ప్రజాపతి ఇలా కూడా చెప్పేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి అంత అర్థం కాకపోయినా అది మనం అర్థం చేసుకుని మనం చేసుకోవడం కోసం అంత ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా ఏముండదు, సంఘ ధర్మాన్ని కొంచెం పాటించడం తప్పేం కదని చిన్న దాని గురించి చెప్పాను మేడం. థ్యాంక్ యూ. పాట పాడు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పనతి చెలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పనతి చెలంగా వచ్చెను అలమేలు మంగా బంగారు చేదివిటి పూని శృంగారవతులు వేవేలు రాగా బంగారు చేదివిటి పూని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింధ్యామరలు వేవా రంగైన వింధ్యామరలు వేవా మాంగళ్యలీల సొంపగు జవరాలు రంగైన వింధ్యామరలు వేవా మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా పలుకులు తేనియలుగా చింత చిలుకలు కలకల పలుగా పలుకులు తేనియలుగా చింత చిలుకలు కలకల పలుగా రవల గిలక పాముల ముద్దుగులగా మేటి కలికి చూపులు తలుకని చిలక రవల గిలక పాముల ముద్దుగులక మేటి కలికి చూపులు తలుకని చిలక వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా రంభాది సతులెల్ల చేరి రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా
రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా నటన రంభములను మేలుకోరి నటన రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యారి నటన రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యారి వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా బాగుంది మేడం, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. కళ్ళు తెరవాలనిపించట్లేదు. థ్యాంక్ యూ ధనలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరైనా మేడం ఉషశ్రీ గారు, మేడంతో మాట్లాడండి. నమస్తే సార్. క్లాస్ చాలా బాగుంది. నమస్తే మేడం, అన్నపూర్ణ మేడం. నమస్తే. ఒక డౌట్ మేడం, అంటే మామూలుగా మీరు 4వ అధ్యాయంలో శ్లోకాలు చదువుతున్నారు కదా, అంటే సీక్వెన్స్ కాకుండా డిఫరెంట్ గా చదువుతున్నారు కదా, అంటే ఇది ఎక్కడి నుంచి చదువుతున్నారు? అంటే మామూలు భగవద్గీత కాకుండా ఇది సెలెక్టెడ్ గా ఉన్నాయి కదా శ్లోకాలు, ఇంపార్టెంట్వి, ఎక్కడి నుంచి అని. అయితే పత్రిజీ ఓకే ఓకే, పత్రి సార్ రాసిందా? పుస్తకం నుంచి ఆ సెలెక్టెడ్ శ్లోకాలు అవి కాకుండా నేను ఇంకా కొన్ని కూడా చెప్తున్నానండి. సారు అన్ని చెప్పలేదు, అవి కాకుండా ఇంకొన్ని కూడా చెప్తున్నాను నేను. ఓకే, మీరు ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మేడం. నేను చూసుకుని సార్ మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నారు పత్రిజీ. అవే కాకుండా ఇంకొన్ని కూడా నేను భగవద్గీత నుంచి తీసుకొని చెప్తున్నాను. చాలా బాగుంది మేడం మీ ఎక్స్ప్లెనేషన్. చాలా చాలా వివరంగా ఉంది. థ్యాంక్ యూ. ఫ్రైడే అమ్మవారిది అయ్యవారిది వినడే ఏమంటారు, పుణ్యము భాగ్యము వచ్చింది. థ్యాంక్ యూ. ధనలక్ష్మి మేడం, మీరు కూడా ఈ దానికి ఏమంటారు, సార్ చంద్రుడు అయితే మీరు తరలాగా ఈ దాన్ని ఇంకా ఇంకా పెంపొందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మార్నింగ్ అమ్మవారి దర్శనం చేయించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశ్రీ గారు. ఇంకెవరన్నా మేడంతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా బాగుంది. అయితే చివరిది మీరు చెప్పింది అదేంటి, బ్రహ్మార్పణం బ్రహ్మవిహి అనేది, అది దాని అంతరార్థం కూడా వేరే ఉందమ్మా. ఏంటంటే అది మనం అన్ని భగవంతుడికే సమర్పించాలి అనేది, సమర్పిస్తున్నట్టు మనం భావించాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా సరే వృధా చేయకుండా తర్వాత దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చేస్తాం అన్నమాట. చేసేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు అది వాడుతున్నాము అంటే దాని మీద కొంతమందికి విరక్తిగా తింటారు, ఇంకొక రకంగా దాన్ని తిట్టుకుంటా. అలా కాకుండా దీనికే సమర్పిస్తున్నాను, అంత భగవంతుడికి సమర్పిస్తాను అని అన్నప్పుడు అది మన దీంట్లో వేరే థాట్స్ లేకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి అక్షరానికి శక్తి ఉంది. శక్తి ఉంది మనకి దీంట్లోనే. ఆ శక్తి ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే దాని చుట్టూ ఒక ఆరా లాగా ఏర్పడుతుంది. అది చెప్పేటప్పుడు ఆరా లాగా ఏర్పడి అది ఎల్లప్పుడూ మనకు మంచినే చేస్తుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో అవి ఇది భోజనం చేసేటప్పుడు కానీ మిగతా అట్లాంటి కార్యాలు చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా, వంట చేసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా అని చెప్పి చెప్పారనమాట. 10 మంది బాగుని మనం చేసేటప్పుడు ప్రతిదీ అన్నీ కూడా బాగోవాలని కదా చెప్పేది చేసేది. దాని అంతరార్థం ఇది కూడా ఒకటి ఉందని నేను అనుకుంటున్నా. నేను ఇది ఉంది అందులో. ఎందుకంటే మనం ఆ పెడుతున్న భగవంతుడికే
ఇప్పుడు పెడుతున్నది ఎవరికో కాదు, మనం సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపులకే పెడుతున్నాము అనే భావనతో మనం వంట చేసినప్పుడు దానికి మరింత శక్తి వస్తుంది కదా. చేసేవాడు, చేయించేవాడు, తినేవాడు ఆ ఫలితాన్ని, అంటే ఆ మనం వంట చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు తింటున్నారు, ఆ తినేవాళ్ళు అందరూ భగవత్ స్వరూపులే అనే భావనతో, నేను ఒక సాక్షాత్తు ఒక దైవానికే వంట చేసి పెడుతున్నాను అనే భావంతో చేసి పెట్టడం అనేది ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆహారం ఎలా ఉంటుందంటే వాళ్ళు తిన్న వాళ్ళకి శక్తిని ఇస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం తినేటప్పుడు కూడా అదే భావనతో తినడం వల్ల నేను సాక్షాత్తు ఏదో నిర్లక్ష్యంగా తినకుండా ఆహారాన్ని ఎంతో శ్రద్ధతో దాని మీదే ఏకాగ్రతతో దృష్టి పెట్టి ఒక భగవంతుడికే, నాలో ఉన్న దేవుడికే ఈ ఆహారాన్ని పెడుతున్నాను అని తినడం వల్ల అది మనకి శక్తినిస్తుంది, పుష్టినిస్తుంది తిన్న ఆహారం. అది అదే అదొకటి ఎనర్జీ. ఎనర్జీ ఇస్తుంది. ఎవరో విదేశీలో ఎవరో దాన్ని ఇప్పుడు ఇది చదవంగానే ఆ, వాళ్ళు ఆరా ఒకటి ఉన్నట్టు గమనించారంట. అది ఆరా ఉన్నది అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ మాటలకి అంత శక్తి ఉంది. ఆ దీనికి అక్షరాలకి ఉంటది కదా. మనం మంత్రాలు ఈ మంత్రాలకి చింతకాయలు రాలతాయి అని అంటారు కానీ చాలా మంది, కానీ వాటికి ప్రతి అదే అక్షరానికి మనం ఇక్కడ మంత్ర చింతకాయలు రాలుతాయని కదా, మంత్ర అర్థం తెలుసుకుని మనం చెయ్యాలని. అర్థం అది తెలుసుకుని దాన్ని పూర్తిగా ఇప్పుడు చదవండి అంటే ఏదో బాగా మామూలుగా చదువుకుని వెళ్ళిపోయిన దానికి దాని అర్థం తెలుసుకుని దానిలో ఉన్న ఇప్పుడు మనం ఇంకా శ్రద్ధతో చేస్తాం అనమాట. అది అది ఈ అర్థం తెలిస్తే మనం ఇంకా శ్రద్ధతో చేస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని అక్కడ ఏదైతే ఉందో దానిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఆచారాలు వ్యవహారాలు ఇందాక ధనలక్ష్మి మేడం అన్నారు ఉంటాయని, అంటే మనం మళ్ళీ మన పెద్దలే చెప్పారు. ఇందాక నేను అది కంప్లీట్ గా గుర్తు రాలేదు. చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా అని. అంటే మనం చేసేటప్పుడు ఏది చేసినా మన చిత్తం శుద్ధంగా ఉండాలని మన పెద్దలే చెప్పారు. మన ఆచార వ్యవహారాల్లో ఆత్మ శుద్ధంగా లేకుండా ఆచారాలు నువ్వు ఎన్ని ఆచారాలు వ్యవహరించినా ఉపయోగం లేదు, ఎన్ని పాటించినా అన్నారు. భాండం శుద్ధి లేకుండా ఆ పాకం ఆ వంట కూడా మనం పాత్ర కడగకుండా వంట చేస్తే అది పని చేయదు. అలాగే మన ఆత్మ శుద్ధంగా ఉండాలి, చిత్తం శుద్ధంగా ఉండాలి. అవి శుద్ధంగా ఉండాలంటే మనం ధ్యానం చేయాలి. అదే భగవద్గీత నుంచి మనం తెలుసుకునేది. గురువు గారు చెప్పినప్పుడు గురువు గారి మాటలనే మొదట్లో కూడా నేను కూడా అన్ని ఇలాగే చెప్తారు, ఈయన అన్ని ధ్యానానికి లింక్ చేస్తారు అనుకునేదాన్నండి. అప్పుడు చదివిన తర్వాత గురువు గారు చెప్పిన ఒక్కొక్క మాట ఆయన సొంతంగా చెప్పలేదు. ఆయన ఎంతో ఉపనిషత్తుల సారాన్ని, వేదాల సారాన్ని తీసుకుని గురువు గారు చెప్పారు అని నాకు ఈ భగవద్గీత చదువుతూ ఉంటే దాంట్లో ఆయన చెప్పిన పాయింట్స్ వస్తూ ఉంటే అప్పుడు నాకు ఇంకా ఆయన అంటే విశ్వాసం, ఆ ప్రేమ, ఇంకా ఇంకా ఆయన చెప్పే మాటల పట్ల ఆ శ్రద్ధ అన్ని పెరిగినాయి అనమాట. ఏదైనా సరే అది ఆ భగవద్గీత మనం చదువుతున్నప్పుడు అర్థమైతే గనక ప్రతిదీ మన జీవితానికి అన్వయించుకునేది. మన జీవితంలో ఏది ఎట్లా అనేది అది ఒక పెద్ద అది సామాన్యంగా ఇది అంత తెలుసుకోకుండా వీళ్ళు మనకి భగవద్గీతను ప్రామాణిక గ్రంథంగా పెట్టలేదు. ఒక దీంట్లో గ్రంథం అదే ఇది ఆచరణాత్మక గ్రంథం, పారాయణ గ్రంథం కాదు, ఆచరణాత్మక గ్రంథం అని. ఆచరణాత్మక గ్రంథం అని దాన్ని మనకు పెట్టారు. అది తెలుసుకోక మన వాళ్ళు ఏదో ఇదిగా చాలా మంది చేస్తున్నారు, కానీ అది ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి, తెలుసుకోవాల్సిన, చిన్నప్పటి నుంచి అసలు ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. ప్రతి దాంట్లోనూ పాఠ్యాంశంగా పెడితే దాని యొక్క అర్థము పరమార్థము తెలుసుకొని పిల్లలు మంచిగా తయారవుతారు. ఇంట్లో వాతావరణం ఎలా ఉన్నా స్కూల్లో గనక ఇట్లాంటివి గనక పెడితే వాడు చాలా వరకు మారటానికి అవకాశం ఉంటది. ముందు వాళ్ళ గుణగణాలు చాలా వరకు మార్పు వస్తాయి. నమస్తే మేడం, కుటుంబ సభ్యులకి అందరికి. థ్యాంక్ యూ అమ్మా. మేడం, కుటుంబ సభ్యులకి అందరికి నమస్కారము. నమస్తే అమ్మా. మేడం, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం ఫస్ట్ నుంచి పిల్లలకి ఏం చెప్పుకోవాలి, మా వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలా, సెకండ్ ర్యాంక్ రావాలా, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడే చదివిస్తారు మేడం చెప్పండి?
ఎప్పుడు చదివిస్తారని అది కంపల్సరీ పెట్టాలమ్మా రెండు పెట్టాలి. ప్రతిరోజు. అదే మేడం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం చెప్తున్నాం, మన పిల్లలు ఫస్ట్ నుంచి నేర్పించుకుంటా వస్తే పెద్ద బాల శిక్ష ఏమైనా చేయాలి ఈ ఎప్పుడైతే తెలుసుకుంటారో మేడం, ఆటోమేటిక్ గా భగవద్గీత మీద పోతుంది మేడం. మేడం చెప్పారు పూజ అనేది చేయడం అనేది ఏంటంటే మన పెద్దోళ్ళు పెట్టారు. పూజ చేసుకుంటా పోతూ ఉంటే పూజ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాడు ఒక అతను వ్యక్తి వచ్చాడు, ఫోన్ వచ్చింది చేసుకుంటాడు, వాడు పని వచ్చాడు, ఇవన్నీ వచ్చాడు. ధ్యానంలో కూర్చునేప్పుడు ఏంటంటే ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా మనశాంతిగా ఉండేటప్పుడు ఉండేదానికి ధ్యానం కోసం మేడం. ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకునే తర్వాతనే జ్ఞానం లేకపోతాం మేడం. సమస్యలు వచ్చి ఎక్కువైనప్పుడు ఏం చేయాలనేప్పుడు ఇట్లా ప్రతిసారి కానీ కొందరు ఇట్లా సేల్ అయితే కొందరు చెప్పేటప్పుడు దాని మీద ఏకాగ్రతతో పక్కన కూర్చునేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది మేడం. ధ్యానంలో కూర్చుంటారు కొందరు, గంటలు గంతి కూర్చుంటారు, వాళ్ళు ఏమి కూర్చోకుండా ప్రతి ఆలోచన చేసి వాళ్ళు ధ్యానం చేసి ఏం ప్రయోజనం ఉంటుంది మేడం? కరెక్టా లేదా మేడం? కరెక్టేనమ్మా. ఇప్పుడు గంటల కొద్ది ధ్యానం చేస్తారు మేడం. ఇప్పుడు కూర్చున్న తర్వాత ఎంతసేపు కూర్చున్నా ప్రెజర్ ఎక్కువ ఉండేటప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం మేడం? అది శ్రీకృష్ణ సార్ ఏమన్నాడు, ఒక్క నిమిషంలో నీవు ఉన్నప్పుడు ఏకాగ్రతతో ఒక్క నిమిషం ఉన్నా కూడా అది ఎన్నో గంటలకు ఎన్నో ఇది చెప్పాడు మేడం. మళ్ళీ నేను క్లాస్ చెప్తే నేను నాకు కూడా తెలియదు ఇవన్నీ. ఈ మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో కూడా ఒక అర్ధ నిమిషం సెకండ్లు కూర్చున్నా కూడా అది ఎంతో వరకు పోతుందంట మేడం. అదే మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇప్పుడు మేడం. కొత్తగా చేసే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కొన్ని గంటల సాధనలో కొన్ని నిమిషాలైనా కొన్ని క్షణాలైనా ఆలోచన లేని స్థితికి వెళ్తే అదే అసలైన అది. అందుకని దానికోసం ఆ స్థితి కోసం మనం ఈ సాధన చేస్తున్నాము. అంటే గంటలు ఓకే మేడం. చేస్తే మీరు అలా చెప్పేది కాదు. కరెక్టే మేడం. ఒక నిమిషం మేడం, మీరు చెప్పేది కరెక్టే మేడం. ధ్యానం కూర్చున్నాక పిరమిడ్కి పోతుంది మేడం. నేను చూసినాను, చాలా మందిని చూస్తున్నాను. ఆడ క్లాస్ చెప్తారు, చాలా వింటారు మేడం. విన్నాక జస్ట్ వాకిల్ తీసానే ఫోన్ తీసి ఎవరు వస్తున్నా ఇంతే గాని ఇంటి దగ్గర వరకు పోయి దీనికి ఏం చెప్పినాము, ఈ దావమ్మడి మన దావలో సార్ ఏం చెప్పాడు ఇంటి దాకా దాని వాపు చేరే వాకిల్ అయిపోతానే ఏమో పెద్ద. ఇప్పుడు అంత శక్తిగా ఉండేటప్పుడు ఈ ధ్యానానికి ఎందుకు మేడం అనేది? కరెక్టా లేదా? ఎందుకని అనకూడదు, వాళ్ళు నేను తప్పనడం మేడం, నేను తప్పనడం లేదు మేడం. నేనేమంటున్నానంటే ఆడ ఎవరికైనా ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు మేడం, ఆయన ఎన్ని రోజులు కూర్చున్నాడు? వారం రోజులు. ఏది రాముని ప్రతిష్ట కోసము ఏమీ తినుకోకుండా దేశంలో ఆయన అంత ప్రజలకు 140 మంది కోట్ల ప్రజలకు ఎవరి కోసం చేశాడు మేడం? ఆయన కోసం చేయలేదు కదా, చేశాడు. అలాగనే ఆయనకన్నా గొప్పలం కాదు కదా మేడం. నేను ఎవరిని విమర్శించడం లేదు మేడం. మనం ఆత్మశుద్ధి చేసుకునే తర్వాతనే నేను చెప్తున్నాను మేడం. అంతేగాని ఎవరిని నేను ఏలు పెట్టి చూపించడం లేదు, ఎవరిని బాధ పెట్టడం లేదు మేడం. నేనేమంటున్నానంటే కూర్చున్న తర్వాత వచ్చాడు బయటికి వస్తారు మేడం, అంతే. పిరమిడ్ బయటకు వస్తానే అప్పుడే ఆన్ చేస్తారు మేడం. జస్ట్ ఇంటి దాకా పోయి ఏమి చెప్పారు పిరమిడ్ లో, ఈ దవలో ఇంటి దాకా 10 నిమిషాలు టైం ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో ఆన్ చేసుకోకుండా ఇంటికాడ పోయి ఏం చెప్పినారు, ఏం కథ అని ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన శక్తి అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది మేడం. మైనస్ తగ్గి ప్లస్ పెరిగిపోతుంది. కరెక్టా లేదా? అది ఏం జరిగినా వాళ్ళు నేర్చుకుంటున్నారు సార్, వాళ్ళని వదిలేయాలి. ఏది మనం రూల్ పెట్టకూడదు. గురువు గారు ఎందుకు పెట్టలేదు, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని రూల్ పెడితే స్పందించబడతావు. మేడం నేను రూల్ చెప్పలేదు మేడం. నేను అవతల మనం ఏమంటున్నాం, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని మనమైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మేడం. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాం. మీరు ఇది మన ధర్మం అంటే నేనేమంటున్నానంటే వీళ్ళు వచ్చేసేస్తారు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషము గేట్ దాటుతారు మేడం, మళ్ళీ ఇంకొకరు కొద్ది ఆయకులు ఆనే ఏది వైబ్రేషన్ లో పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తారు. అట్లాంటప్పుడు రావడం ఎందుకు మేడం? పక్కన డిస్టర్బెన్స్ కదా. అలా అనకూడదు సార్. వాళ్ళు వస్తున్నారు, వింటున్నారు, 4 విషయాలు గుర్తు చేసుకుంటారు, మారతారు, అంతే. మనం డిస్టర్బెన్స్ వాళ్ళు సరే మేడం, నేను ఏదో దీన్ని తప్పు మాట్లాడింటే మా అందరు గుంపు తరపున క్షమాపణ కోరుకుంటున్నాను. మీ భావన అర్థమైంది సార్, దానిలో ఉన్న ఆశ్చర్యం అర్థమైంది. మీరు లైవ్ గా కొన్ని చూశారు కాబట్టి మీకు అట్లా అనిపించింది. అంటే ఇంత కష్టపడి మనం పిరమిడ్ దాకా వచ్చి లోపలికి వచ్చి మన టైం అక్కడ స్పెండ్ చేసి అక్కడ తీసుకున్న కొంత జ్ఞానాన్ని ఆ కొంత సమయం కూడా మనలో ఉంచుకోకుండా దాన్ని అలానే అంటే
ఇలా వస్తుంటేనే మనలోకి ఇంకిపోకుండా దాన్ని మళ్ళీ మనమే తీసేసుకుంటున్నాం మన చేష్టలతోటి అని మీరు భావన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెగ్యులర్ గా వాళ్ళు వస్తుండే కొద్దీ వాళ్ళు ఏదైతే వింటూ ఉంటారో వాళ్ళకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ అని కానీ, లేకపోతే ఇంకా పూర్ణాత్మ వరకు వెళ్తే ఆ పూర్ణాత్మ వరకు కానీ అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో అదంతా అది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి నుండి ఇంకొక స్థితికి మారుతూ వస్తుంటారు సార్ సుధాకర్ సార్. మీరు స్థితి మీరు వస్తుంది చేయాల్సి సార్. మీరు అట్లా మనము ఎవరన్నా అట్లా మీకు కనిపిస్తే మీరు చెప్పండి. అయ్యా ఎందుకు ఇప్పుడు దాకా తీసుకున్న ఈ శక్తిని జ్ఞానాన్ని ఎందుకు ఇప్పుడే ఇమ్మీడియట్ గా వదిలేసుకుంటున్నారు? చక్కగా ఇంటికెళ్ళి ఒక 10 నిమిషాల పాటు ఇదంతా నెమరేసుకుంటూ ఇంటికెళ్ళండి చక్కగా. ఆ జీరో స్టేట్ లోనే ఇంటికెళ్ళండి. ఇంట్లో ప్రశాంతంగా ఇప్పుడు మీకు చెప్పండి, మీరు గుడికి వెళ్తే ఎట్లయితే చక్కగా ఇంటికి పోయి కూర్చోవాలి, నేను మెద్దలో ఎక్కడికి పోయినా ఆ శక్తి పోద్ది అని కొన్ని భ్రమలు ఉంటాయి. అంటే కొన్ని విశ్వసిస్తారు అట్లా. అట్లనే దీన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి ఈ విధంగా నాలెడ్జ్ ని. మీరు ఖచ్చితంగా ఈ థ్యాంక్ యూ పిరమిడ్ సార్, థ్యాంక్ నుంచి యూ సార్. వచ్చినప్పుడు ఈ జ్ఞానాన్ని ఈ శక్తిని చక్కగా ఇంటికి మధ్యలో ఎవరితో మాట్లాడకుండా ఓకే ఏమీ సార్. ఆలోచించకుండా మీ ఇంటికి చేరి అది మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ ఎనర్జీని మీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ప్రసారం అయ్యే విధంగా చేసుకోండి అని చెప్పండి. ఓకే థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ అన్నపూర్ణ మేడం. చాలా థ్యాంక్ చక్కగా యూ. వివరించారు. ఆ, ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే సెషన్ ఏం చేసుకుందాం. ఈ సుధాకర్ సార్ చెప్పింది సార్ చెప్పండి సార్ మేడం, చెప్పండి మేడం. చెప్పండి. సుధాకర్ సార్ చెప్పింది అన్ని పిరమిడ్లు అన్ని మనుషులు అన్ని వంకలు అలా ఉంటారు. ఆ, బరాబర్. చేసినాం పెట్టినాం మనం అది ఇది అంటనే ఉంటారు. వాళ్ళ వల్ల అది రావాలంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అట్లా. మేడం నేను కొందరి మంది కదా మేడం, కొన్ని వందల సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నా. నేను కొత్తగా చెప్పిన వాళ్ళు చెప్పడం లేదు మేడం, వాస్తవం చెప్తున్నా. నేను చూసినాను. నేను ఖచ్చితంగా ఇప్పటికి నాకు 10 నెలలే కరెక్ట్ గా. ఈ 10 నెలల్లో మనం ఎంత శక్తి అనేది దాని మీద కాన్సెప్ట్ పెట్టాం కాబట్టి, ఎంత దాంట్లో అనుభూతి ఉంది, ఎంత ఆలోచన ఉందాం కాబట్టే మా ఇంట్లో నేను ఒక్కని చేస్తున్నాను. మా మిస్సెస్ ఈ ప్రతిరోజు ఈ టైం లేకపోయినా కూడా మళ్ళీ వీడియో పెట్టుకొని అదే పనిగా వింటుంది. ఏంటికంటే దీంట్లో ఉండే అర్థాలు పరమార్థం మనకుండే పనికి వచ్చేది కాబట్టి మేము చెప్పుకుని మా పిల్లలకు కూడా చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. అంతేగాని నేను అనేది ఏంటంటే ఎవరిని తప్పలపడడం లేదు మేడం. నేనేమంటున్నానంటే వస్తున్నాం టైం పాస్ కోసం వస్తున్నారు. ఎస్ సార్. తప్పులు అదే కాదు. అంటే అదే చెప్తున్నారు కదా. మనం ఎక్కడ వైలేట్ చేసినా మనం మళ్ళీ జీరో స్టేట్ కి వస్తామని చెప్తుంటారు అదే కదా. కదా సార్, అంటే అంతే ఇదే కదా. అర్థం. అది ఎంత పెద్ద మాస్టర్ అయినా గ్రాండ్ మాస్టర్ అయినా గానీ ఇలాంటివి ఎప్పుడైతే చేస్తాడో మళ్ళీ కిందికి 0% వచ్చేస్తాడు. సార్, జీరోనే. అక్కడ మొట్టమొదటి రోజు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో అతనికి ఇతనికి సమానంగా ఉంటది అంతే. అది తెలిసిన విషయమే. సో వాళ్ళ స్థితిని వాళ్ళు చూసుకుంటారు. రైట్ సార్. వాళ్ళని ఓకే వదిలేసేయాలి, మేడం. వాళ్ళని వదిలేసేయాలి. థ్యాంక్ యూ. నేను లీవ్ అయిపోతున్నాను. సరే ఓకే అందరు మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే